అప్పు మన మిడిల్ క్లాస్ కుటుంబాలని పట్టి పీడించే శత్రువు. తప్పనిసరి సిచ్యువేషన్లో తీసుకుని అప్పును తీర్చడానికి మాత్రం నానా తంటాలు పడాల్సిందే. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని ఇంత భయపెట్టే ఈ అప్పు డబ్బును వాళ్ళ చేతికి చేరేసరికి ఆయుధంలో మారుతుంది. నిన్న కాక మొన్న అక్టోబర్ మంత్లోని మన దేశంలో ఉన్న ది రిచెస్ట్ పర్సన్ అయిన అంబానీ గారు తన జియో ఇన్ఫోకామ్ గురించి అని 16,645 కోట్లు అప్పు చేశారు. ఏషియాలోనే ధనవంతుడైన ఈ ముఖేష్ అంబానీ గారు లోన్ మీద లోన్లు తీసుకుని వాళ్ళ కొత్త బిజినెస్లు పెట్టి డబ్బులు సంపాదిస్తూ ఉన్నట్టయితే మన మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఈ తీసుకున్న అప్పులను తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని వెనుకున్న రహస్యమే కాంపౌండింగ్. అయినో కాంపౌండింగ్ అనగానే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని, ఒక టైంలో 1,00,000 పెట్టినట్టయితే ఇప్పుడు ఆ డబ్బులు ఎంత పెరిగిపోయాయని, లేకపోతే చెస్ బోర్డు మీద రైస్ గ్రెయిన్ పెట్టి మీరు ఈచ్ బాక్స్ని రైస్ గ్రెయిన్స్ని డబల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఈ కాంపౌండింగ్ ఒక మ్యాజిక్ ఇంత ఎలా ఉంటుందని చెప్పి చాలా వీడియోసే మనకు ఉంటాయి. అండ్ ఇన్ఫాక్ట్ నేను కూడా ఈ కాంపౌండింగ్ గురించి మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఈ వీడియో కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఈ వీడియోలోని డార్క్ సైడ్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి మీకు చెప్పబోతున్నాను. అదే రివర్స్ కాంపౌండింగ్. అసలు ఈ రివర్స్ కాంపౌండింగ్ అంటే ఏంటి, ఎందుకు ఇది ఇంత డేంజరస్, అండ్ ఈ రివర్స్ కాంపౌండింగ్ వల్ల మనం ఎలా చిక్కుకుంటాం, ఇది ఎలా మనల్ని అప్పులుబులో కూరుకునేలా చేస్తుంది, అండ్ ఈ రివర్స్ కాంపౌండింగ్ ఒక బారిని మనం పడకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ వీడియోలో అయితే దొరకనున్నది. ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన వీడియో. ఎందుకంటే రీసెంట్ టైంలో చాలా యంగ్ ఫ్యామిలీస్ వాళ్ళకి తెలుసో తెలియకో ఈ రివర్స్ కాంపౌండింగ్ ఒక ఎఫెక్ట్లో అయితే ఇరుక్కుపోతున్నారు. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని చూసినప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ సొసైటీలో కూడా ఇదే జరుగుతుంది, ఆర్ నేను ఇలాంటి తప్పు చేస్తాను, నా ఫ్యామిలీలో ఇలాంటి తప్పు చేస్తున్నాం అనిపించినట్టయితే తప్పకుండా వాళ్ళని అలర్ట్ చేయడానికి, అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లెట్స్ డీప్లీ అండర్స్టాండ్ అబౌట్ దిస్ రివర్స్ కాంపౌండింగ్ నౌ. ఈ రివర్స్ కాంపౌండింగ్ ఒక కామన్ మ్యాన్ లైఫ్ని ఎగ్జాక్ట్గా ఎలా ఇంపాక్ట్ చేస్తే మనకు తెలియాలంటే ఒక యంగ్ పర్సన్ ఒక లైఫ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అందుకని నేను మీకు ఈరోజు ప్రశాంత్ ఒక స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ప్రశాంత్ ఏదో కుక్డప్ స్టోరీ అనుకోవద్దు. ఈ ప్రశాంత్ ఎవరంటే మీరు, నేను అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు, అండ్ ఇన్ఫాక్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా చాలామందే ఉంటారు. ఎందుకంటే సింపుల్గా ఈ ప్రశాంత్ ఒక స్టోరీ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ బయోగ్రఫీగా మనం అర్థం చేసుకోవచ్చు. 22 ఏళ్ళ ప్రశాంత్కి ఇంజనీరింగ్ అయిపోగానే క్యాంపస్ ప్లేస్మెంట్లో మంచి జాబ్ వచ్చింది. కంపెనీ తనని హైదరాబాద్ రావాలి అనగానే కొత్త నగరానికి ఎంతో ఉత్సాహంగా వెళ్ళాడు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కంపెనీ కూడా అతని కష్టాన్ని గుర్తించి మంచి పొజిషన్ అండ్ ప్రమోషన్ రెండింటిని ఇచ్చింది. ఇలా ఈ కంపెనీలో మంచి గ్రోత్ చూసిన తర్వాత 2 సంవత్సరాలకి ఇంకొక కొత్త కంపెనీలో మంచి ప్యాకేజ్తో ఆఫర్ రావడంతో ఆ కంపెనీకి షిఫ్ట్ అయ్యాడు ప్రశాంత్. ఈ కొత్త కంపెనీలో కటింగ్స్ అన్ని పోను తన చేతికి నెలకి 1,00,000 రావడంతో ఇంక ఈ మిడిల్ క్లాస్ కష్టాలు తన జోలికి రావు అనుకున్నాడు ప్రశాంత్. ఇంటి బాధ్యతను కూడా తనే చూసుకోవడం మొదలు పెట్టాడు. దీంతో ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా చాలా హ్యాపీ. ఇంకా పెళ్లి చేసేస్తే వాళ్ళ బాధ్యత తీరిపోతుంది అనుకున్నారు. కాకపోతే పెళ్లికి ముందు వాళ్ళకు ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకుని ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు ఇలా అన్నారు, చూడన్నా ఇంకెన్నాళ్ళని అద్దెంట్లో ఉంటాం, నీకు ఇప్పుడు పెళ్లి చేయాలన్నా కూడా సొంత ఇల్లు ఏమైనా ఉందా అని అడుగుతారు. ఇక లేట్ చేయకుండా ఇల్లు కొనేద్దాంరా. ఇలా అమ్మా నాన్న అడిగేసరికి ప్రశాంత్ హైదరాబాద్ లోని తన ఆఫీస్ కి దగ్గరలోనే ఉండే ఒక అపార్ట్మెంట్ కొనాలని డిసైడ్ అయ్యాడు. హైదరాబాద్ నగరంలో ఒక ప్రైమ్ ఏరియాలో అపార్ట్మెంట్ కొనాలంటే ఇప్పుడున్న కాస్ట్ బట్టి చూస్తే ₹1,00,000 అవుతుంది కదా. తన నాన్నగారు రిటైర్ అయిన తర్వాత ఏవైతే బెనిఫిట్స్ వచ్చాయో అవి ఒక 20 లక్షల రూపాయల వరకు డిపాజిట్ రూపంలో ఉన్నాయి. అండ్ ప్రశాంత్ ఈ 2 సంవత్సరాలను ఒక 5 లక్షల రూపాయలు సేవ్ చేశాడు. సో ఈ 25 లక్షలు 20 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ రూపంలో ఇచ్చినా కూడా ఇంకొక 5 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ టైంలోని వాళ్ళకి హెల్ప్ అవుతాయని చెప్పి లెక్కలేసుకున్న తర్వాత మొత్తం ఫ్యామిలీ డిసైడ్ అయ్యారు. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా అపార్ట్మెంట్ల కోసం వెతకడం మొదలు పెట్టారు. అండ్ వాళ్ళ బడ్జెట్ లోనే వాళ్ళకి నచ్చిన ఒక అపార్ట్మెంట్ దొరికింది. దీంతో వాళ్ళ దగ్గర ఉన్న 20 లక్షల రూపాయలని డౌన్ పేమెంట్ కింద ఇచ్చేసి 80 లక్షలు గాను హోమ్ లోన్ కి అప్లై చేశారు. అండ్ 80 లక్షలు హోమ్ లోన్ శాంక్షన్ అయిపోయింది. ఇలా ప్రశాంత్ తీసుకున్న హోమ్ లోన్ ఏదైతే ఉన్నదో దానికి నెలకి 69,000 రూపాయలు ఈఎంఐ కట్టాల్సి ఉన్నది. అంటే ప్రశాంత్ ఒక జీతంలోనిది 46% అనమాట. తన మంత్లీ టేక్ హోమ్ లోని 46% ఈఎంఐ రూపంలోనే వెళ్ళిపోతున్నా కూడా ప్రశాంత్ ఏ మాత్రం వరీ అవ్వలేదు. ఎందుకంటే తన సొంత ఇంటి కళ ఏదైతే ఉన్నదో ఫ్యామిలీది, ఆ కళ త్వరగానే నెరవేరుతుండడం వల్ల ప్రశాంత్కి ఇది పెద్ద ఛాలెంజ్ గా కూడా అనిపించలేదు. యాక్చువల్లీ ప్రశాంత్ సొంత ఇల్లు కొనే ఛాన్స్ వచ్చిందంటే ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇండియాలోని టాప్ 5 గోల్ బై ఆస్పిరేషన్ ఇండెక్స్ 2023 ప్రకారం చూసినట్టయితే సొంత ఇంటి కళ నెరవేర్చుకునే గోల్ ఏదైతే ఉన్నదో ఈ 3rd పొజిషన్ లో ఉన్నది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది అన్న దానికి నిదర్శనం మన ఇండియన్ హోమ్ లోన్ ఒక మార్కెట్ షేర్ ఓవరాల్ రీటైల్ లోన్స్లోని
12 సంవత్సరాల క్రితం అంటే 2012లో చూసినట్టయితే అది 8.6%గా ఉండేది. అది ఇప్పుడు ఓవరాల్ లోన్స్ 14.2% పెరిగిందంటేనే మనకు తెలుసు హోమ్ లోన్స్లోని ఎంత గ్రోత్ మనకు కనబడుతుందో అని. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేసింది. వాళ్ళు నెక్స్ట్ 5 yearsలోని ఈ హోమ్ లోన్ మార్కెట్ యాక్చువల్లీ డబుల్ అవుతుందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా కూడా క్యాష్ ఉండి ఇల్లు కొందామన్నా కూడా హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనడం వుడ్ బి ది ఐడియల్ థింగ్. ఎందుకంటే హోమ్ లోన్ ఈజ్ ద చీపెస్ట్ లోన్ అండ్ అలాగే మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా చాలానే వస్తాయి. సో మన దగ్గర ఉన్న క్యాష్ మొత్తం అక్కడ పెట్టేసే కన్నా కూడా హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనడం ఈజ్ యాక్చువల్లీ ఫైనాన్షియల్ కూడా రైట్ డెసిషన్ అవుతుంది. కాకపోతే ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరైనా కూడా హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నట్టయితే హోమ్ లోన్తో పాటు మీ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ లేని పక్షంలో మీరు వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. పాలసీ బజార్ విషయంకి వచ్చినట్టయితే వాళ్ళ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళినట్టయితే మీరు 1-2 ఇన్సూరెన్స్ కంపెనీస్ మాత్రమే కాదు, ఓవరాల్గా చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ని మీరు ఒకే చోట కంపేర్ చేయొచ్చు. దీనివల్ల మీకు చాలా వరకు టైం ఆదా అవుతుంది. అండ్ అలాగే కంపేర్ చేసేటప్పుడు ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు తక్కువ ప్రీమియంతో బెటర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఆఫర్ చేస్తుందో అలాంటి ఇన్సూరెన్స్ కంపెనీని చూస్ చేసుకోండి. అండ్ ఇన్ఫాక్ట్ మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నదంటే ఈ పాలసీ బజార్ ఒక అడ్వైజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈవెన్ తెలుగులో కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారన్నమాట. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే మీరు పాలసీ తీసుకునే ముందు మీకున్న క్వశ్చన్స్ అన్నిటికి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పార్ట్ ఏంటనుకున్నారు, చాలా కేసుల్లో మీకు ఇన్సూరెన్స్ పాలసీలు వేరియస్ పీపుల్ అమ్మేస్తారు కానీ క్లెయిమ్ వచ్చినప్పుడు వాళ్ళు కనబడరు. కానీ వేరే పాలసీ బజార్ విషయంకి వచ్చేసరికి ఈవెన్ క్లెయిమ్ వచ్చినప్పుడు కూడా వీళ్ళ క్లెయిమ్స్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో మీకు ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ లేనట్టయితే తప్పకుండా వెంటనే కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో మీకు పాలసీ బజార్ ఒక లింక్స్ ఉంచుతాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి వెంటనే తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఈవెన్ హోమ్ లోన్ ఉన్నా లేకపోయినా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్. సో మిడిల్ క్లాస్ మెయిన్ డ్రీమ్ ఇల్లు కొన్న తర్వాత ప్రశాంత్ జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. తన పెళ్లి జరిగింది, ఒక పాప పుట్టింది అండ్ తన పేరెంట్స్ ఆల్రెడీ తనతోనే ఉన్నారు. సో ఇలా తనకు కావాల్సిన వాళ్ళంతా కూడా తన దగ్గరే ఉన్నారు. కానీ ఇక్కడ ప్రశాంత్కి మాత్రం వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అస్సలు టైం కుదిరేదే కాదు. ఎందుకంటే ఇంటి బాధ్యత అంతా కూడా ప్రశాంత్ మీదే పడేసరికి తను ఒక్క జాబ్ మాత్రమే కాకుండా ఈవెన్ వీకెండ్స్లో కూడా తను ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. సో దీంతో తన డే మొత్తం వర్క్తోనే గడిచిపోయేది. ఇలా బిజీగా తన లైఫ్ నడుస్తున్న టైంలోని ఫ్యామిలీ మొత్తం కలిసి ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రతిసారి ఇబ్బంది అవుతుందని ఫీల్ అయ్యి వాళ్ళు ఒక కార్ కొందామని డిసైడ్ అయ్యారు. అండ్ ఈ కార్ కొనడానికి ప్రశాంత్కి వచ్చిన ధైర్యం ఏంటంటే తన వైఫ్ పాప కోసం ఏదైతే బ్రేక్ తీసుకున్నదో ఆ బ్రేక్ తను త్వరలోనే ఆపేసి తన జాబ్కి వెళ్ళిపోతుంది. తన జాబ్కి వెళ్ళిపోయినట్టయితే ఈ కార్ మనం ఈఎంఐలో కొన్నా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ ఈఎంఐని తనకు వచ్చే జీతం ఏదైతే ఉన్నదో దానిలోంచి కంఫర్టబుల్గా పే చేసేయచ్చు అనుకున్నాడు ప్రశాంత్. అండ్ మన దేశంలో ప్రశాంత్లా కార్ కొనాలనుకుంటున్న వాళ్ళని ప్రతి 5గురిలో 3 కార్ లోన్ ద్వారా కార్ కొంటున్నట్టుగా. అండ్ ఇలా కార్ కొన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10,500 నుంచి నెలకి 11,500 వరకు ఈఎంఐ రూపంలో పే చేస్తున్నట్టుగా అయితే Car24 రిపోర్ట్ చెప్తుంది. అండ్ ఈ ట్రెండ్ ఓన్లీ Tier 1 సిటీస్లో మాత్రమే కాదు, Tier 2, Tier 3 సిటీస్లో కూడా సిమిలర్ ట్రెండే ఉన్నట్టుగా అయితే వీళ్ళు రిపోర్ట్లో చెప్తున్నారు. నువ్వు ప్రశాంత్ విషయంకి వస్తే ఆల్రెడీ తను తీసుకున్న హోమ్ లోన్ ఒక ఈఎంఐ అండ్ అడిషనల్గా ఇప్పుడు కార్ లోన్ ఈఎంఐ ఏదైతే యాడ్ అయిందో ఈ 2 ఈఎంఐలో తన జీతం అండ్ అలాగే ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో ఆ ఇన్కమ్లో సకానికి పైగా వెళ్ళిపోతున్నాయి. అండ్ మిగిలిన తన లైఫ్ స్టైల్ ఖర్చులు ఏవైతే అవి కూడా పెరిగిపోవడంతో తన మంత్లీ ఇన్కమ్ కన్నా కూడా తన ఖర్చులు పెరిగిపోవడం మొదలయ్యాయి. అండ్ ఎప్పుడైతే తన ఇన్కమ్ కన్నా తన ఖర్చులు పెరిగిపోవడం మొదలయ్యాయో దీంతో తన సేవింగ్స్ ఆపేయడం ఇంకా క్రెడిట్ కార్డు మీద నెల బతకడం మొదలైంది. ప్రతి నెల తన అవసరాలు ఏవైతే ఉన్నాయో దాని క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయడం అండ్ తన ఇన్కమ్ రాగానే ఆ క్రెడిట్ కార్డు అప్పు తీర్చడం. ఇంక ఈ సైకిల్ ఇలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. అండ్ ప్రశాంత్ కూడా పెద్దగా ఇబ్బందిగా అనిపించలేదు. ఎందుకంటే తను క్రెడిట్ కార్డ్ మీద ఏదైతే స్వైప్ చేస్తున్నాడో దానికి యాక్చువల్లీ బిల్ డేట్ కన్నా ముందే పే చేసేయడం వల్ల తనకి ఎటువంటి ఇంట్రెస్ట్ పడట్లేదు. అండ్ ఏదైతే అవసరాలకి రిక్వైర్మెంట్ ఉన్నదో అవి ఫుల్ఫిల్ అవుతున్నాయని చెప్పి తను కంఫర్టబుల్గా ఈ స్వైప్ చేయడం అయితే కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ప్రశాంత్ లాగే మన దేశంలో ఎన్నో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ క్రెడిట్ సైకిల్లో చిక్కుపోయినట్టుగా మనకు క్లియర్లీ ఈ క్రెడిట్ డేటాలు ఏవైతే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయో వాటిని చూస్తే అర్థమైపోతుంది. మన దేశంలోని యాజ్ ఆన్ 2023 ఏప్రిల్ నాటికి చూస్తున్నట్టయితే 8.6 crore క్రెడిట్ కార్డ్స్ అయితే సర్క్యులేషన్లో ఉన్నాయి. అండ్ ఈ క్రెడిట్ కార్డ్స్ యొక్క గ్రోత్ చూసినట్టయితే చాలా ర్యాపిడ్గా 15% గ్రోత్ కనబడుతుంది. ఈవెన్ స్పెండింగ్ సైడ్ కూడా మనకి 9.3% గ్రోత్ కనబడుతుంది. అండ్ వేరియస్ రిపోర్ట్స్ మనం చదివినప్పుడు ఏమర్థమవుతుందంటే ఈచ్ ట్రాన్సాక్షన్కి ఇప్పుడు స్పెండ్ చేసిన అమౌంట్స్ కూడా పెరిగిపోతున్నాయి.
కరెంట్లీ చూసినట్టు 5,130 రూపీస్ ఈచ్ ట్రాన్సాక్షన్ స్పెండ్ చేస్తున్నట్టయితే మంత్లీ 15,000 రూపాయలు యావరేజ్గా స్పెండ్ చేస్తున్నట్టుగా. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ డెట్ ఏదైతే ఉన్నదో ఇది ఏకంగా 2.6 lakh crores రీచ్ అయిపోయినట్టుగా. ఇది చాలా అలార్మింగ్ నెంబరే. అందుకని మన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు రీసెంట్గా ఓపెన్గా చెప్తున్నారు ఈ రీటైల్ అన్సెక్యూర్డ్ డెట్ ఏ విధంగా పెరిగిపోతుందంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని కొన్ని ఏళ్ల పాటు పీడించుకుని ఈ క్రెడిట్ కార్డ్ డెట్ తినేయబోతున్నట్టుగా ఆయన కూడా రెడ్ అలర్ట్ని అయితే ఇష్యూ చేశారు. సో అంత లెవెల్లో పెరిగిపోతుంది. కానీ ప్రశాంత్ లాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి వేరే దారి ఏమైనా ఉందా? లేదు. వాళ్ళు మంత్లీ ఖర్చులు ఏవైతే ఉంటాయో దాని గురించి క్రెడిట్ కార్డ్ మీద డిపెండ్ అవ్వడం, ఏదైనా సడన్గా లార్జ్ ఎమర్జెన్సీ ఎక్స్పెన్స్ వచ్చినట్టయితే అప్పుడు పర్సనల్ లోన్ మీద డిపెండ్ అవ్వడం అండ్ లైఫ్ లాంగ్ వాటి ఈమెయిల్ కట్టుకుంటూ వాళ్ళ లైఫ్ గడిపేయడం తప్పించి వేరే దారే కనపడకుండా పోతుంది. అండ్ పైసా బజార్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక స్టడీ మనం చూసినట్టయితే కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్సే మనకు తెలుస్తాయి అన్నమాట. మన దేశంలోని ఎవరైతే పర్సనల్ లోన్ తీసుకున్నారో ఈ పర్సనల్ లోన్ తీసుకుంటున్న వాళ్ళని 53% మంది 30 సంవత్సరాల లోపల ఉన్న యంగర్ ఫ్యామిలీసేగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే 22% మంది 25 సంవత్సరాల లోపల ఉన్న యంగ్ పీపులే పర్సనల్ లోన్ తీసుకున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్లో రిలీజ్ చేశారు. సో డేటాని దీన్ని బట్టి మనకు క్లియర్లీ అర్థమవుతుంది మన దేశంలో యూత్ ఎవరైతే ఉన్నారో ఈ అన్సెక్యూర్డ్ డెట్ ట్రాప్ ఏదైతే ఉన్నో దీనిలో క్లియర్లీ చిక్కుకుపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ ఎవరికైతే క్రెడిట్ స్కోర్ వీక్గా ఉండి ఈ బ్యాంక్స్ అవి పర్సనల్ లోన్స్ ఇవ్వవో వాళ్ళు యాక్చువల్లీ ఏ మాత్రం భయపడకుండా ఈ డేంజరస్ చైనీస్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అయ్యి లోన్స్ తీసుకున్నట్టుగా మనకు వేరియస్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. నవ్వు ఈ సిచ్యువేషన్ కారణమే ఈ రివర్స్ కాంపౌండింగ్. మనకి కాంపౌండింగ్ గురించి మనకు తెలుసు కదా, మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చి మనది ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉన్నదో ఓవర్ ఏ పీరియడ్ అది గ్రో అవ్వడం మనకు కనబడుతుంది కదా. సిమిలర్లీ రివర్స్ కాంపౌండింగ్లో ఏం జరుగుతుంది అంటే మనం ఒకసారి అప్పులు చేసాం, దానికి మళ్ళీ ఇంకొక అప్పు యాడ్ చేసాం, దానికి ఈఎంఐలు కట్టుకుంటూ వెళ్తున్నాం. సో ఇలా ఏమవుతుంటే అప్పుల మీద అప్పులు చివరికి ఆ అప్పులు ఊబి నుంచి మనం బయట పడనివ్వకుండా ఈ రివర్స్ కాంపౌండింగ్ అయితే మళ్ళీ యాక్చువల్లీ ఈ డెట్ ట్రాప్లోకి అయితే నెట్టేస్తుంటుంది. అండ్ రీసెంట్ టైంలో మనం చూసినట్టయితే ఈ అన్సెక్యూర్డ్ డెట్ ఏదైతే ఉన్నదో ఈ క్రెడిట్ కార్డ్ డెట్ అవ్వచ్చు, పర్సనల్ లోన్ డెట్ అవ్వచ్చు, అబ్నార్మల్గా గ్రో అవడం ఏదైతే కనబడుతుందో క్లియర్లీ చాలామంది ఎంగేజ్లో ఉన్న ఫ్యామిలీస్ అన్నీ కూడా ఈ రివర్స్ కాంపౌండింగ్ ఎఫెక్ట్లో పడిపోతున్నారని చెప్పి అనిపిస్తుంది. సో దానివల్ల ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసామనుకోండి మనకు కూడా అరే నేను నెక్స్ట్ టైం ఏదైనా అప్పు చేస్తున్నప్పుడు నేను ఈ రివర్స్ కాంపౌండింగ్ ట్రాప్లో పడిపోతున్నానా లేదా అని ఒకసారి అలర్ట్ రూపంలో చెక్ చేసుకోవడానికి వీలవుతుందని వీడియో షేర్ చేస్తాను. నెక్స్ట్ టైం మీరు ఏదైనా ఈఎంఐ యాడ్ చేసుకునే ముందు మీరు ఒక్క థంబ్ రూల్ అయితే గుర్తుంచుకోండి. మీ ఓవరాల్ మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో మీ టోటల్ ఈఎంఐస్ అన్నీ కూడా లెస్ దాన్ 40% ఉండాలి. ఓకే, అదే 40% దాటింది అనుకోండి అంటే ఎవరికైతే నెంబర్స్ ఒకవేళ అర్థం కాలేదు సింపుల్ చెప్పాలి, ₹1,00,000 ఇన్కమ్ వస్తే మీ ఈఎంఐలు అన్నీ కలిపి 40,000 కన్నా తక్కువలోనే ఉండాలి. 40,000 కూడా కాదు, దానికన్నా తక్కువలో ఉండేటట్టే చూసుకోండి. దానికన్నా పెరిగిందా మీరు ఆటోమేటిక్గా తెలియకుండానే ఈ రివర్స్ కాంపౌండింగ్ ఒక ట్రాప్లో అయితే పడిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో చాలామందికి ఈ విషయం తెలియదు కాబట్టి ఈ రివర్స్ కాంపౌండింగ్ గురించి అయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ ఎన్నో కొన్ని ఫ్యామిలీస్ని అయితే మన తరపున సేవ్ చేసినట్టయితే అవుతుంది. నేను సాయి కృష్ణ పత్రి. మీకు ఇప్పుడు ఈ రివర్స్ కాంపౌండింగ్ ఒక ఇంపాక్ట్ తెలిసింది కదా. సో ఈ రివర్స్ కాంపౌండింగ్ రివర్స్ గేర్లో పంపిద్దాం. అండ్ మీరు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే ఈవినింగ్ మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చి సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్స్ ఒక నోటిఫికేషన్స్ అయితే తప్పకుండా వస్తాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.